ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి జీవితం ఇస్తుంది, కానీ అది అందుకున్న తర్వాత అదే కృతజ్ఞతతో చాలా మంది ఉండరు. ఒక్కసారి టాలీవుడ్లో స్టార్డమ్ అనుభవించిన తర్వాత బాలీవుడ్కి బాటలు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ సెటిల్ అయిపోయే ప్రయత్నంలో బాలీవుడ్పై పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు కొంతమంది నటీనటులు. అందులో ఎక్కువగా హీరోయిన్స్ మాత్రమే ఉండడం విశేషం. తాము నడిచిన బాటనే మర్చిపోయి అందలాన్ని అందుకోవాలనే ఆరాటంలో నోటికి వచ్చిన కామెంట్లు చేసి సోషల్ మీడియా చేతిలో ట్రోలింగ్ చేయబడుతూ ఉంటారు. అలా కొంతమంది స్టార్ హీరోయిన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కి వెళ్లిపోయి అక్కడికి వెళ్ళాక టాలీవుడ్ పై కామెంట్లు చేశారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఈ తరహా కామెంట్లు చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే యానిమల్ సినిమాతో క్రేజ్ అందుకున్న రష్మిక మందన తెలుగు సినిమా ఇండస్ట్రీపై కొన్ని కామెంట్లు చేసింది. తెలుగు సినిమా అనగానే అవసరం ఉందా లేకపోయినా మాస్ మసాలా సాంగ్స్ లేదా ఐటమ్ సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయంటూ చాలా వెటకారంగా కామెంట్లు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఇక టాలీవుడ్ మొత్తం 2 లేదా 3 కుటుంబాల మధ్య మాత్రమే ఇరుక్కుపోయి ఉంది అంటూ అమలాపాల్ కామెంట్లు చేసింది. అందువల్లే తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించబోయేది లేదు అంటూ కూడా ప్రకటించేసింది. ఇక ఇలియానా కూడా ఈ లిస్టులో ఉంది. తన నడుముని తడమాలని ఉంది అంటూ చాలా మంది దర్శకులు, నిర్మాతలు అడిగారు అంటూ టాలీవుడ్ పరిశ్రమ గురించి బాలీవుడ్కి వెళ్లిన తర్వాత ఇలియానా కామెంట్లు చేయడం విశేషం. అదే తోవలో తాను తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఇకపై తెలుగు సినిమాలో నటించే అవకాశం ఏం లేదంటూ చాలా ఓపెన్ గా మరియు బోల్డ్ గా ప్రకటించింది హీరోయిన్ రాధికా ఆప్టే. తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పడ్డంత కష్టాలు ఎక్కడా పడలేదని, అక్కడ హీరోయిన్స్ ని ట్రీట్ చేసే విధానం భయంకరంగా ఉంటుందని చెప్పింది రాధికా ఆప్టే.